ఈరోజు రెసిపీ మైసూర్ పాక్ అండి. మైసూర్ పాక్ కోసం 1 కప్ శనగపిండి తీసుకుంటున్నాను. అట్లాగే సేమ్ కప్తో 2 కప్స్ షుగర్ తీసుకోవాలి. అదే సేమ్ కప్తో నెయ్యి తీసుకోవాలి 2 కప్పులు. ఇక్కడ నెయ్యి పేరుకుంది, కరిగిన నెయ్యి అయినా సరే పేరుకున్న నెయ్యి అయినా సరే 2 కప్స్ తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మందంగా ఉన్న మూకుడు పెట్టుకోవాలి. దాంట్లోకి షుగర్ వేసేసుకోవాలి. షుగర్ తడిచేలాగా వాటర్ పోసుకోవాలి. అంటే దగ్గర ఒక 1 కప్ వాటర్ పడుతుంది. ఫ్లేమ్ హైలోనే పెట్టాను. ఇప్పుడు చూడండి, పంచదార కరుగుతుంది. ఇట్లా కరిగేటప్పుడు నేను పక్క స్టవ్ వెలిగించుకొని నెయ్యి పెట్టుకుంటున్నాను. ఫ్లేమ్ లోలో పెడుతున్నాను. ఇక్కడ పాకం రెడీ అవుతుందండి. పాకం చూసుకోవాలి. ఇట్లా 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. అంటే కొంచెం తీగ రావాలంటే, మరీ ఎక్కువ రాక్కర్లేదు. ఫ్లేమ్ లోలో పెట్టుకుని శనగపిండి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. శనగపిండి షుగర్ సిరప్ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అండి ఇట్లా బబుల్స్ వస్తుంది, శనగపిండి ఉడుకుతుంది. ఈ టైంలో నెయ్యి వేసుకోవాలి. మనం పక్కన కరుగుతున్న నెయ్యి ఉంది కదా, అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలి. నేను ఒక గరిటె వేసానండి. ఇప్పుడు నెయ్యి పిండి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. పిండి నెయ్యిని అబ్జార్బ్ చేసేసుకుంటుంది. మొత్తం నెయ్యి పిండిలో కలిసిన తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి పోసుకోవాలి. అట్లా ఈ ప్రాసెస్ నెయ్యి మొత్తం అయ్యే వరకు రిపీట్ చేయాలి. చూడండి, మళ్ళీ పోసాను నెయ్యి, మళ్ళీ బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఇంకొంచెం నెయ్యి పోసాను, మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇంకా మొత్తం నెయ్యి వేసేసుకుంటున్నాను. ఫ్లేమ్ మాత్రం లోలోనే ఉంచుకోవాలి. ఇట్లా తిప్పుతున్నాను చూడండి, నెయ్యి పూర్తిగా పిండిలోకి కలవట్లేదు, బయటకు వస్తుంది. నేను ఎంత తిప్పినా సరే నెయ్యి బయటకు వస్తూనే ఉంది. చూడండి, నెయ్యి మీకు పక్కన కనపడుతుంది. చూడండి, ఇట్లా పొంగుతుంది. పొంగి పైకి పొంగుతూ కనపడుతుంది. ఇట్లా గుల్లగా వచ్చింది. ఈ టైంలో నేను నెయ్యి రాసుకొని గిన్నె పెట్టుకున్నాను పక్కన. ఒక గిన్నెలో నెయ్యి అప్లై చేశాను, ఆ గిన్నె పక్కన పెట్టుకున్నాను. దాంట్లో పోసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసానండి. గిన్నెలోకి పోసిన తర్వాత ఇట్లా ట్యాప్ చేసుకోవాలి తప్ప పిండిని దేనితోని కదపకూడదు. ఇంకా మీకు వీడియోలో కనపడుతుంది చూడండి, నెయ్యి ఉంది పక్కన. ఆ నెయ్యిని మొత్తం పిండి పీల్ చేసుకుంటుంది. ఆ బబుల్స్లా కూడా కనపడుతుంది. అదంతా బబుల్స్ అంతా కూడా పిండి అంతా ఈవెన్గా అయిపోయిన తర్వాత చూడండి, బబుల్స్ నెయ్యి మొత్తం అలా ఉంది. నెయ్యి మొత్తం పిండి పీల్ చేసుకుంటుంది. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత మనం నైఫ్తో కట్ చేసుకోవాలి. చల్లారక ముందే కట్ చేసుకోవాలి. ఇంకా వేడిగానే ఉంది, కట్ చేస్తున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, చూడండి మైసూర్ పాక్ ప్లేట్లోకి తీసేసుకున్నాను. మీకు పీస్ చూపిస్తున్నాను. మధ్యలో డార్క్ కలర్ ఉంది, పైన కింద మాత్రం లైట్ కలర్లో ఉంది. ఇట్లా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూడండి, ఇట్లా ఉంది, గుల్లగా బాగా వచ్చింది. అంతేనండి, మైసూర్ పాక్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.